ఇది సినిమా చూడడంగా కంటే కూడా రియల్‌గా జరిగింది అంటే చాలా బాధగా అనిపించిందనమాట. మెయిన్‌లీ తల్లిదండ్రి సరిగ్గా లేకపోతే పిల్లలకి ఇలాగే అవుతుందేమో అనే టెన్షన్ కూడా పుట్టిస్తుంది చూసే వాళ్ళకి. అసలు ఏం జరిగింది ఏంటి స్టోరీ అంటే గనక ఇదంతా కూడా కేరళలో జరిగిందనమాట. మెయిన్‌లీ భర్త ఎవరైతే ఉన్నాడో అతను ఏ పని సరిగ్గా చేయకపోవడము, తాగుడుకి బానిసైపోవటం వల్ల ఆటోమేటిక్‌గా పక్కన అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ జరుగుతూ ఉంటాయి గదా ఇంట్లో. సో, అలాగే వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళ వైపయితే వైఫ్‌కి కొంచెం అట్రాక్షన్ అయితే మొదలవుతుందనమాట. అంటే పిల్లల్ని బాగా చూసుకోవటం గానీ, ఇంట్లోకేమన్నా కావాలంటే తెచ్చివ్వటం గానీ, ఇలా జరుగుతూ ఉంటుంది. సో, మరి అలా తెచ్చిన పర్సన్ ఎవరు అనేది మనకిందులో మెయిన్ హైలైట్‌గా అయితే పెడతారు సస్పెన్స్‌గా. అంతేకాకుండా చివరికి భార్యాభర్త మధ్యలో వచ్చిన పర్సన్ వల్ల భర్తని గూడా ఎండ్ చేసే సిచ్యువేషన్‌కైతే వెళ్తుందనమాట. మరి ఆ పిల్లలు ఏమయ్యారు? ఏంటి? ముంబైలో ఎవరమ్మేశారు? మరి ఇంత మొత్తానికి భర్త నుంచి దూరమైన అతనితో ఉంది గదా! కానీ ఆమె బావిలో శవమై ఎందుకు తేలింది? ఇదంతా గూడా మెయిన్ కాన్సెప్ట్‌గా అయితే చూపిస్తారు. నిజానికి ఇందులో మెచ్చుకోవాల్సిందైతే మాత్రం పోలీస్ ఆఫీసర్స్‌ననైతే జెప్పాలి. ఇద్దరే ఇద్దరు మొత్తంగా వన్ బై వన్ క్లూస్ అన్నీ వెతుక్కుంటూ చివరికి ఆ పిల్లలు ఉన్న చోటకైతే వెళ్తారనమాట. ఆ క్లైమాక్స్ టైంలో మనకి చాలా ఎమోషనల్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంతమంది పిల్లల్ని బాంబేలో అమ్మేయటం, అక్కడి నుంచి వేరే వేరే కంట్రీస్‌కి అమ్మేయటం చేస్తూ ఉన్నారా అని చాలా బాధ అనిపిస్తూ ఉంటుందనమాట. అందులోనూ చిన్న చిన్న ఆడపిల్లలుంటారు, సరిగ్గా ఇంకా డెవలప్ అవ్వని పిల్లలుంటారు. అలాంటి వాళ్ళని గూడా ఇలా చేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు, ఆ కేస్‌ని మొత్తానికి ఎలా క్లోజ్ చేశాడు, పిల్లల్ని సేవ్ చేయగలిగారా లేదా, ఇదంతా గూడా కాన్సెప్ట్‌గా ఉంటుంది. మధ్యలో మనకి లాగీగా అనిపిస్తూ ఉంటుంది గానీ, ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక మంచి మూవీ చూసామన్న ఎక్స్‌పీరియన్స్‌నైతే ఇస్తుంది. ఇంతకీ మూవీ నేమ్ ఏంటి అంటే గనక 'ఉయిర్'. జియో హాట్‌స్టార్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది నా రివ్యూ మాత్రమే. మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.